మాతను, ధరణీమాతను, మానవుల దృఢ సంకల్పం యొక్క పరమాద్భుతాన్ని స్వయంగా తిలకించాను. మానవులు ఎంత శక్తిశాలురు, ఎంత బలవంతులు! ఇది తిలకించిన నాకు ఆశ్చర్యం కలిగినది. మానవ దృఢ సంకల్పం దేవతల్ని సైతం నిశ్చేష్టపరిచినది. అయితే శోచనీయమైన విషయం ఏమిటంటే, మానవుడు తరచూ తన శక్తిని దుర్వినియోగపరుస్తుంటాడు. దానిని తన స్వార్థపరత్వానికి వినియోగపరుచుకుంటాడు. ప్రతీకార కాంక్ష మానవుడిలో చెలరేగితే అది విచక్షణా జ్ఞానాన్ని నశింపచేస్తుంది. తన పుత్రుని దుఃఖాన్ని తన దుఃఖంగా భావించిన ఆ మాతను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మాతాపుత్రుల ఈ అందమైన అనుబంధం అనిర్వచనీయమైనది. శుక్రాచార్యుని అనుష్ఠానం దేవతలలో కుతూహలాన్ని రేకెత్తించినది. దేవేంద్రుడు పొరపాటు చేసి అభాసుపాలయ్యాడు. అయితే అతడి అందమైన కుమార్తె జయంతి కూడా ఈ క్రీడలో అడుగుపెట్టినది. ఆమె ఏం చేయనున్నది, ఎలా చేయనున్నది అని నేను ఆసక్తిగా పరికిస్తున్నాను. సంజీవని మంత్రం ఎవరి వశమవుతుందంటే, ఎవరైతే ఓ సంవత్సరం పాటు భూమి మీద 365 రోజులు వృక్షానికి తలకిందులుగా వేలాడి నీటిని ఆహారాన్ని త్యజించి కేవలం నేలరాలిన ఆకుల మంట పొగను పీల్చాలి. ఒక సంవత్సరం. వెంటనే ఆ మంటలు ఆర్పండి, వెంటనే ఆర్పండి, నన్ను వదలండి, వెంటనే ఆ మంటలు ఆర్పండి. ఎవరు నువ్వు? అందులో ఏం వేశావు? నేను అగ్నిలో మిరపకాయలు పోసాను. దయచేసి వెంటనే ఆ మంటలు ఆర్పండి, ఆ మంటలు ఆర్పండి. అచ్చలా, అది మనం ఆర్పకూడదు. గురువు గారి ఆజ్ఞ. వద్దు, వద్దు, ఆ మంటలు ఆర్పండి, ఆ మంటలు ఆర్పండి, నన్ను వదలండి, దయచేసి నన్ను వదలండి, ఆ మంటలు ఆర్పండి, దయచేసి నన్ను వదలండి, వదలండి, వదలండి నన్ను, ఆ మంటలు ఆర్పండి, గురుదేవుల్ని రక్షించండి, ఆ మంటలు ఆర్పండి, నన్ను వదలండి, వదలండి నన్ను, ఆ మంటలు ఆర్పండి. విధాత,
నా చేతులారా ఎంత అనర్థం జరిగిపోయినది. నేను కేవలం గురు శుక్రాచార్యుల అనుష్ఠానాన్ని భంగపరచాలనుకున్నానే గాని అతని ప్రాణాలు తీయాలనుకోలేదు. నా మీద నాకే అసహ్యం కలుగుతున్నది. నేనెంత స్వార్థపరురాల్ని. కేవలం దేవలోకాన్ని రక్షించడం కోసం, నా పితృదేవుల ప్రయోజనం కోసం ఒక మహాజ్ఞానిని, మహా తేజస్విని, ఒక మహోన్నత గురువు పట్ల ఎంతటి అపచారం చేశాను. పాపం చేశాను పరమేశ్వర. నేను పాపాత్మురాల్ని. దీనికి పరిహారం ఎలా? ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? హే విధాత, నన్ను కనుకరించు. గురు శుక్రాచార్యుల వారికి ఎలాంటి హాని కలగరాదు. హే శివశంకర, ఆయన ప్రాణాలను రక్షించండి. ఆయన ప్రాణాలను రక్షించండి. ఆయన ప్రాణాలను రక్షించండి ఈశ్వర. గురుదేవుల బాధను చూడలేకపోతున్నాం. మనం వెంటనే ఆ బాధ నుండి నిరోధించాలి. లేదు మహారాజా, మనం గురుదేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయరాదు. ఒకవేళ మనం అలా చేసినట్టయితే గురుదేవులు మనల్ని ఎన్నటికీ క్షమించరు. నీ అనుష్ఠానం ఆపు శుక్రాచార్య. ఘోర అకృత్యము జరిగినది మీ పట్ల శుక్రాచార్య. క్షమించరాని అకృత్యం ఇది. ఇటువంటి అకృత్యం దేవేంద్రునికే జయంతికి ఉచితం కాదు. ఆ సమయంలో అనుష్ఠానమును ఎందుకు నిలపలేదు? నేను మిమ్మల్ని ఆకుమంటల పొగనే పీల్చమన్నాను కానీ మిరపకాయల పొగను కాదు. మహాదేవా, నా ప్రాణమే పోయినా సరే నా అనుష్ఠానం విరమించేవాడినే కాదు. ఎందుకంటే నేను మీ వద్ద చేసిన ప్రతిజ్ఞ నా దృష్టిలో నా ప్రాణము కంటే అధిక మూల్యమైనది గౌరీనాథ. నాకు తెలుసు, తపస్విని వేషములో దేవేంద్రుని కుమార్తె జయంతి నా అనుష్ఠానమును ఆపాలనుకున్నదే గాని నా అంతం కోరలేదు. కాని మహాదేవ, నేను చూస్తూ ఉండిపోవడానికి కారణం తమ ఆదేశము నా శ్రవణాలలో వినిపించడమే. నేను తమ ఆదేశాన్ని దాటలేకపోయాను. నీవు ధన్యుడో శుక్రాచార్య. ఇంతటి మహానిష్ట, ఇంతటి అత్యంత ఆత్మశక్తిని ప్రదర్శించి ఆనందపరిచావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నీవలే ఆకుమంట పొగను పీల్చటం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. నేనిప్పటికే నా అనుష్ఠానాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. సంజీవని మంత్రాన్ని పొందడానికి ఎంతటి ప్రతిఘటనైనా ఎదుర్కొంటాను. ఆ అవసరం ఇక లేదు. జయంతి చేసిన ఈ అకృత్యం వల్ల దేవేంద్రునికి సంజీవిని మంత్రాన్ని పొందే అర్హత పోయినది. సంజీవిని మంత్రాన్ని పొందే అధికారం తమకే ఉన్నది, కేవలం తమకే. దేవేంద్రుడు అనుష్ఠానం పేరు వినగానే భయభీతుడయ్యాడు. నేనప్పుడే నిర్ణయించుకున్నాను, సంజీవని మంత్రాన్ని పొందే అర్హత కేవలం తమకే ఉన్నదని. హే మహాదేవ, హే గౌరీనాథ, హే శివశంభో, హే మహేశ, హే శంకర, తమకు కోటి కోటి ప్రణామములు, కోటి కోటి ధన్యవాదములు. ఇప్పుడు సంజీవని మంత్రాన్ని మీకు ప్రసాదిస్తాను. కానీ గుర్తుంచుకోండి, అధికారం శక్తి లభించిన తక్షణమే మనిషికి వివేకం నశిస్తుంది, బుద్ధి పెడత్రోవ పడుతుంది. ఇలా అనేకసార్లు జరిగాయి. మహాశస్త్రాలను, మహాశక్తులను పొందిన వారికి మనసు అహంకారంతో నిండిపోతుంది. ఆ అహంకారంతోనే శక్తిని దుర్వినియోగం చేస్తారు.
సంజీవిని జీవనప్రదాయిని. జీవనం పుణ్యాత్ములకు లభిస్తుంది, పాపాత్ములకు కూడా. ప్రకాశాన్ని కలిగిస్తుంది, అంధకారాన్ని ఇస్తుంది. తమరి ఈ శక్తిని పొందిన తరువాత తమ ధర్మమును మరువరాదు, వివేకాన్ని కోల్పోరాదు. హే మహాదేవ, నేను సదా తమ ఆదేశమును గుర్తుంచుకుంటాను. అయితే గ్రహించండి, నేను సంజీవిని మంత్రమును ప్రదానం చేస్తున్నాను. లేవండి నా ప్రియ శిష్యులారా, లేవండి, జాగరూకులు కండి. గురుదేవ, ఏమిటి తమరు చేసిన పని?